నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున ఒక మంచి టాపిక్ గురించి మీ దగ్గరకు వచ్చానండి. అయితే రోజువారీ జీవితంలో ఎంతో మంది ఎన్నో అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. అనారోగ్యాల పట్ల అవేర్నెస్ వస్తున్నా కానీ మనం కొన్ని మందులు అయితే ఎప్పటికీ వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదే మందులలో ఎన్నో రకాలు ఉంటాయి, దాంట్లో డివిజన్స్ ల వైజ్ గా కూడా ఉంటాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్ అనేది సామాన్య ప్రజలు అయితే తెలుసుకోలేరు. ఏ డాక్టర్ రాసినా ఆ మందులు ఎందుకు రాశాడు అన్నది పక్కన పెడితే అది మన మంచి కోసమే అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు, వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే సామాన్యుడికి అందుబాటులో ఉండేవి ఎన్నో రకాల అవేర్నెస్ లు కానీ ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఎన్నో రకాలుగా మనం కొనొచ్చు కూడా బయట వేరే వేరే షాప్స్ లలో. అంటే జనరిక్ లే కావచ్చు, ఆయుర్వేదికే కావచ్చు, హోమియోపతి కావచ్చు. కాకపోతే ఏంటంటే ఏ డాక్టర్ రాసిన మందులు అక్కడే తీసుకోవాలని ప్రజల్లో ఒక నమ్మకం అనేది అయితే ఎప్పటికీ ఉంటుంది. అయితే దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ కొన్నిటికి మాత్రము ఎప్పటికీ కూడా సొల్యూషన్ దొరకకపోవచ్చు. ఇలాంటి అవేర్నెస్ కోసం ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖులు ఉన్నారండి. ఇక్కడ వీళ్ళు జనరిక్ మెడికల్ షాప్ అనేది అయితే రన్ చేస్తున్నారు. వారిని అడిగి కూడా వివేక్ గారిని అడిగి మనం ఇంకా మిగతా విషయాలు తెలుసుకుందాము. వీటి గురించి మనకి విశ్లేషించడానికి ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, సుమన్ టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి, అంటే మీకున్న నాలెడ్జ్ ని కొంతవరకు మేము మా ప్రేక్షకులకి షేర్ చేయాలనుకుంటున్నాము. మందుల గురించే కానీ వాటిలో టైప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బయట డాక్టర్ల దగ్గర దొరికేవి మన దగ్గర దొరికేవి ఏం తేడాలు ఉంటాయి అన్ని కూడా మాకు ఒకసారి వివరిస్తారా? డెఫినెట్లీ అండి. సో నా పేరు డాక్టర్ వివేక్ పాండే. గత 2017 నుంచి ఈ షాపు జనరిక్ మెడికల్ షాపు రన్ చేస్తున్నామండి. సో ప్రజల్లో ఇప్పుడు జరిగే చిన్న డౌట్ ప్రజలందరిలో ఒకటే అపోహలు ఉన్నాయి. జనరిక్ మందులు ఏంటి అనేది ప్రజలు ఒక క్వశ్చన్ మార్క్ అనేది అనడం జరుగుతుంది. సో ఇలాగా ఈ రోజు ఈ డౌట్ క్లియర్ చేయబోతున్నాను మీ అందరి మధ్యలో. సో జనరిక్ మందులు అండి, జనరిక్ మెడిసిన్స్ అంటే జనరల్ గా సాల్ట్ మెడిసిన్ అండి. ఎగ్జాంపుల్ డోలో 650 మనం తీసుకుంటున్నాం చూడండి, అందులో పారాసిటమాల్ 650 అనే డ్రగ్ ఉంటుంది. దీన్నే మనం పారాసిటమాల్ నే జనరిక్ అనే వర్డ్ గా యూజ్ చేస్తున్నాం. సో దీన్నే మనం జనరిక్ అడుగుతాం. ఇంకోటి ఏంటంటే రేట్స్ ప్రైస్ విషయంలో వచ్చేసి ఎగ్జాంపుల్ డోలో 650 అనే ఒక బ్రాండెడ్ మెడిసిన్ పారాసిటమాల్ 650 గత 50 నుంచి 100 సంవత్సరాల్లో మార్కెట్ లో ఉంది. డోలో అనేది బ్రాండ్, పారాసిటమాల్ 650 అనేది సాల్ట్ కాంపోజిషన్, దాన్నే మనం జనరిక్ అంటాం. సో ఒక డోలో 650 స్టార్టింగ్ లో కనబెట్టారు కంపెనీ, మైక్రో కంపెనీ వాళ్ళకు ఒక పేటెంట్ రైట్స్ ఉంటాయండి 15 years వరకు. ఏ కంపెనీ కూడా ఫార్ములేషన్ తీయకుండా ఉండాలని ఒక 15 years వరకు పేటెంట్ రైట్స్ ఉంటాయి. అదే 15 years తర్వాత ఆల్కెమ్, సిప్లా, మ్యాన్కైండ్ రకరకాల కంపెనీ వాళ్ళ తక్కువ రేట్ లో తీయడం జరుగుతుంది. లైక్ డోలో 650 35 రూపీస్ ఉండడం వల్ల కొంతమంది కంపెనీలు 30 రూపీస్ కి, 25 రూపీస్ కి, 20 రూపీస్ కి. అలాగే మరి జనరిక్ మందులు ఆల్కెమ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ మనకు ఎవరికి కమిషన్స్ కానివ్వండి, రిప్రజెంటేటివ్స్ కానివ్వండి కాకుండా ఉండడానికి డైరెక్ట్ జనరిక్ మెడికల్ షాప్ నుంచి ప్రజలకు ఇవ్వడం, తక్కువ రేట్ లో ఇవ్వడం జరుగుతుంది. అదే డోలో 650 15 గోళీలకు 15 రూపాయలు మాత్రమే జనరిక్ మెడికల్ షాప్ లో తీసుకోబడుతుంది. మరి ఒక ఉదాహరణగా జనరిక్ మెడికల్ షాప్ లో వాళ్ళకు లాభం కూడా ఉంటుంది, ఉండదని కాదు. ఎగ్జాంపుల్ 15 రూపాయలకి వాళ్ళకు పడేది 12 రూపాయలు, 3 రూపాయల లాభంతోనే ఒక 50 మంది 100 మంది ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ తోనే జనరిక్ మెడికల్ షాప్స్ లో పెట్టడం జరిగింది. సో ఇలాగే దీన్నే మనం జనరిక్ అనే ఒక డౌట్ గా క్లియర్ చేసుకోవచ్చు. జనరల్ గా మనకు మార్కెట్ లో దొరికే డోలో 650 వారి యొక్క సబ్స్టిట్యూట్ అండి. జనరల్ గా డోలో 650 35 రూపీస్ కి 15 మాత్రలు మార్కెట్ లో దొరుకుతాయి. అదే మన జనరిక్ మెడికల్ షాప్ లో వచ్చేసి 20 మాత్రలు 20 రూపాయలకి దొరుకుతాయండి. అది కూడా ఆల్కెమ్ కంపెనీ, మీరు చూడొచ్చు ఆల్కెమ్ బ్రాండ్. ఇది గ్లైకోమెట్ GP1 అనేది డయాబెటిక్ మెడిసిన్ అండి. సో మన దీంట్లో సబ్స్టిట్యూట్ లో సిప్లా కంపెనీ రేంజ్ వచ్చేసి 150 రూపీస్ మార్కెట్ లో దొరికేది ఏదో మన జనరిక్ మెడికల్ షాప్ లో 40 రూపీస్ కే దొరుకుతుంది విత్ బ్రాండ్ ఆఫ్ సిప్లా. ఇలాగే మన రకరకాలుగా డోలో 650 కానివ్వండి, కాల్షియం టాబ్లెట్స్ కానివ్వండి, సిప్కాల్ కంపెనీ, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్, అటోరోస్టాటిన్ మార్కెట్ లో 400 రూపీస్ 300 రూపీస్ ని మనకు జనరిక్ లో వచ్చేసరికి 80 రూపీస్ లోనే దొరుకుతుంది. అయితే అండి, మీరు చెప్పిన విధానం ప్రకారం చూసుకున్నట్టయితే ఒక టాబ్లెట్ అనేది టాబ్లెట్ ఫార్ములా రాయాలి తప్ప మనము దాని కంపెనీ రాయకూడదు. వాళ్ళకి ఆ కంపెనీ రాయకుండా ఫార్ములా రాస్తే ఆ ఫార్ములాని ఎక్కడైనా తీసుకోవడానికి వాళ్ళకి ఉంటుంది. అది ఇప్పుడు జరిగేది. అయితే ఇంకొకటి అండి, మనం చూసుకున్నట్టయితే ఒక ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు హాస్పిటల్స్ కి దాంట్లో వాడే ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవి కూడా కాస్ట్లీ ఉంటాయి. ఆ కాస్ట్లీ అనేవి మనము చిన్న ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చెప్తారా అంటే ఎక్విప్మెంట్ కి సంబంధించినవి? అంటే జనరల్ గా అయితే ఇప్పుడు కొన్ని ఉన్నాయండి. అంటే నేను ఏ డాక్టర్స్ ని కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ ని ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. అది అవేర్నెస్ కోసం ఇంకోటి మనకు జనరల్ గా ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ పూర్ పీపుల్ చాలా మంది ఉన్నారండి. మా ఎగ్జాంపుల్ లోనే మా ఫ్యామిలీ వాళ్ళు ఒకరు ఉండే, పైసలు లేకపోవడం వల్ల ఆ టైంలో నేను బీ ఫార్మసీ ఫార్మ్ చేయలేదండి. సో ఇలా వాళ్ళు టైం కల్లా మెడిసిన్ దొరకపోవడం, ఆ రేట్ వలన దొరకకుండా డెత్ జరిగింది. సో దాని అదే రీజన్ వలన నేను ఇప్పుడు ఎవరికి కాంపిటేటివ్ గా చేయడం లేదు. చూసుకున్నట్టయితే చాలా వరకు అంటే డబ్బుల ప్రాబ్లం వల్ల కూడా కొంతమంది హాస్పిటల్స్ వెళ్ళరు. ఎందుకంటే ఏదైనా వచ్చింది అని అంటే దానికి అమ్మో ఇంత పెట్టాలా, తర్వాత మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది ఆలోచిస్తూ ఉంటారు. లైక్ ఇలాంటి అవేర్నెస్ ఉంటే ఏంటంటే జనాలలో కూడా కొంచెం అక్కడ దొరుకుతుంది మనకు కావాల్సింది అనేది వాళ్ళకి ఒక నమ్మకం వస్తే వాళ్ళు కూడా ముందు మంచి వైద్యాన్ని పొందగలుగుతారనే ఉద్దేశంతోనే కదా మనం కూడా ఇది మాట్లాడుకునేది. ఇంకా మీరు మీ తరఫున చూసుకున్నట్టయితే జనరిక్ అంటే ఇలా ఇంతవరకే దొరుకుతాయి అనేది ఏమైనా ఉందా అండి? మెడిసిన్ లేదండి. ఇప్పుడు దాదాపు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు వాళ్ళ సహకారంతో జనరిక్ మందులు మార్కెట్ లో రావడం జరిగిందండి దాదాపు. సో దీన్ని ఒక మనం ప్రజలలో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసి మన అన్ని రకాలు కొన్ని వాటికే మందులు జనరిక్లు ఉన్నాయని డౌట్స్ పెట్టుకోవద్దండి. ఇందులో వచ్చేసి మనకు షుగర్, థైరాయిడ్, బీపీ, ఇంకా మన అన్ని చర్మ సంబంధించిన ఇంకోటి గైనిక్ సంబంధించిన మందులు కూడా జనరిక్ లో వచ్చాయండి. దాదాపు 90% జనరిక్ మందులు మన అన్ని డిపార్ట్మెంట్స్ జనరిక్ లో వచ్చాయండి. ఇంకొకటి అండి, అంటే చాలా వరకు ఒక హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే డాక్టర్ రాసినదే మనం వాడాలి అండ్ నెక్స్ట్ దాని వల్లనే తగ్గుతుంది, ఏమో జనరిక్ లో సగం మంచి మెడిసిన్ ఉంటదో సగం ఎట్లుంటదో తెలియదు అన్నది కూడా కొంతమందికి అపోహ ఉంది. దాని మీద మీరు ఏమంటారు? అయితే జనరల్ గా ఇప్పుడు మా డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ అందరూ 90% అందరూ కరెక్ట్ ఆలోచిస్తారు. అంటే ప్రజలకు సేవ చేయాలనే ఉంది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకటే, ఇప్పుడు ఫార్మసిస్ట్ ఉంటారండి. అంటే ఇప్పుడు డాక్టర్ కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ రాస్తారు, యాక్చువల్ అయితే ఫార్ములా రాయాలి, యాజ్ ఎ రూల్ ప్రకారం ఫార్ములా రాయాలి. బట్ వాళ్ళకు ఉన్న డౌట్ ఏంటంటే ఇచ్చే ఫార్మసిస్ట్ కరెక్ట్ ఇస్తాడో ఇయ్యడో అని ఆలోచన ఒకటి ఉంటుంది. తప్పు కాదని చెప్పట్లేదు. బట్ నేనేమంటున్నా అంటే జనరల్ గా జనరిక్ మెడిసిన్స్ కూడా అడ్వైస్ చేయండి. పూర్ పీపుల్ కానివ్వండి, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్న పీపుల్ వాళ్ళకి కూడా మీకు ఒక జనరిక్ లో కానీ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయండి, సిప్లా, మ్యాన్ కైండ్, రాన్బాక్సీ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ మీరు సజెస్ట్ చేయొచ్చు. అంటే వీళ్ళకు డాక్టర్స్ కి డౌట్ ఏంటంటే వేరే బ్రాండ్ ఏమన్నా XYZ బ్రాండ్స్ ఉంటాయి, నాన్ లోకల్ బ్రాండ్స్ ఏమైనా ఇస్తారనే భయంతో డాక్టర్స్ కూడా రాయరు. సో ఇప్పుడు ఏంటంటే మీరు అలా కాకుండా పేషెంట్ ని మీరు అలా చెప్పేసి సిప్లా, మ్యాన్ కైండ్, రాన్బాక్స్ అని మంచి బ్రాండ్స్ కూడా మీరు జనరిక్ లో వాడచ్చు అని ఒక సజెషన్ డాక్టర్స్ ఇవ్వచ్చు అని నా ఒక రిక్వెస్ట్ అండి. వీటికి ఎటువంటి తేడా ఉండదు 99%. సో విన్నారు కదండి, అంటే మెడిసిన్ పరంగా చూసుకున్నట్టయితే దాంట్లో ఉన్న అపోహలు కొన్ని అయితే ఉన్నాయి, బయట కూడా దొరుకుతాయి, దానికి ప్రత్యామ్నాయంగా జనరిక్ లాంటివి కూడా ఉంటాయి, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటాయి అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మీరు కూడా ఇలాంటివి తెలుసుకోవాలి. అంటే మనకి సామాన్యుడికి కూడా బేర్ చేసే అంతలో కూడా మెడికల్ కి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి, అవి కూడా అవేర్నెస్ తెచ్చుకోండి. వాటి వల్ల ఏంటంటే మీకు ఎక్కువగా వృధా కాకుండా ఉంటాయి డబ్బులు, ప్లస్ ఏంటంటే మీకు సరైన టైంలో వైద్యం అందడానికి ఇవి సహాయపడతాయి. ప్రస్తుతం మనతో పాటు రోజువారీ మందులు వాడే ఒక వ్యక్తి అయితే ఉన్నారు, వారిని అడిగి కూడా వారి అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉందండి? అంటే ఎప్పుడు కూడా మీరు మందులు వాడుతూనే ఉంటారు కదా? నేను కాదండి, మా మదర్ 80 years ఏమో ఉంటుంది. ఓకే, ఆమె కోసం ఎప్పుడు మందులు తీసుకుంటారు కదా? ఇంతకుముందు బయట తీసుకుంటే మంత్లీ 1200 అట్లా. ఇప్పుడు ఇక్కడ 500, 450. జనరిక్ వచ్చిన తర్వాత 500, 450 లో అయిపోతుంది. ఇప్పుడు మీరు బయట చూపించుకునే డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ రాస్తుంటారు కదా, అప్పుడు దాదాపు ఎంత ఖర్చు వచ్చేది మీకు? ఇప్పుడు అంతకుముందు తీసుకుని 1200 అట్లా అయ్యేది మంత్లీ. ఇప్పుడు తగ్గింది, హాఫ్ కన్నా తగ్గింది. ఇంకా అంటే మరి మందుల ప్రభావం అలాగే ఉంటుందా? ఏమైనా తేడా? అంటే వాళ్ళు రాసిన మందుల మీదనే మీరు ఇక్కడ తీసుకున్నా కూడా అంతే ప్రభావం ఉంటుంది. బయట దానికి రేట్ ఎక్కువ, రిజల్ట్ ఏముండదు. ఇది కూడా అమౌంట్ తక్కువ, రిజల్ట్ కూడా కరెక్ట్. సామాన్యుడు బేర్ చేయగలిగే. థ్యాంక్ యూ.